క్రీస్తు యొద్ద నుండి గొప్ప కార్యములు ఎదురుచూడు. ఆయన కొరకు గొప్ప కార్యములు చేయ ప్రయత్నించు. సో క్రీస్తు యొద్ద నుండి గొప్ప కార్యములు ఎదురుచూడు. మనం ఏం ఎదురు చూస్తాం? దేవుడు ఎప్పుడు ఆస్తి మనకిస్తాడా, ఎన్ని మేడలు అంతస్తులు మనం కట్టడానికి మనకి హెల్ప్ చేస్తాడా, అవి చూస్తాం. ఎంత ధనం ఇస్తాడా, ఎంత ధాన్యం ఇస్తాడా, ఇవి చూస్తాం. కానీ మనం ఒక్కటైనా మంచి గొప్ప కార్యంగా మనం ఏదైనా దేనికోసమైనా ఆత్మల రక్షణ కోసం మనం ప్రేయర్ చేస్తున్నామా? ఒక మంచి ఫలాన్ని ఆశిస్తున్నామా? దేవుని కాంచి గొప్ప కార్యాలు, ఆత్మలను రక్షించడం, అగ్నిలో పడబోయి ఆత్మలను లాగి పట్టుకోవడం ప్రార్థన ద్వారా అలా చేస్తున్నాం. ఒక్క మాటైనా ఇతరులకు చెప్తున్నామా? మనం ఆ ఒక్క ఆత్మనైనా రక్షిస్తున్నామా? మనం చాలా చేసుకుంటున్నాం. గొప్ప కార్యాలు కాదు కానీ దేవుని కోసం మనం చిన్న ఒక మాట కూడా చెప్పలేకపోతున్నాం ఇతరులకి. అవునా? ఇప్పుడు ఈ మూమెంట్లో ఈ వాక్యం వినడం కూడా కొంతమందికి ఇష్టం ఉండదు. ఎంతమంది స్కిప్ చేస్తుంటారు. ఎందుకంటే మనం లోకంలో ఉన్నాం, లోకం కోసం బ్రతుకుతున్నాం, దేవుని కోసం బ్రతకడం లేదు. చాలామంది సంఘాల్లో కూడా ఏదో మాట వరుసకు ఒక క్రైస్తవులు అన్న పేరు పెట్టుకున్నందుకు పోతుంటారు చాలామంది చర్చిలకి. కానీ వాళ్ళ ఆత్మీయ జీవితంలో దేవుడు లేడు. వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఈ క్షణం వింటున్న మీ జీవితం ఎలా ఉంది? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, ఆలోచించండి. బైబిల్లో చదువుతున్నప్పుడు మీరేంటో మీకు తెలుస్తుంది.